గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తేతలి కోనాల దువ్వ గ్రామాల్లో మంత్రి నాగేశ్వరరావు ప్రజా దీవెన యాత్ర కొనసాగించారు. వైసీపీ ప్రభుత్వ ప్రజలకు చేకూర్చినటువంటి లబ్ధిని వివరిస్తూ కూడా ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు అన్ని రకాలుగా ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారని ఆరోపించారు. గ్రామాలలో అపూర్వ స్పందన లభిస్తుందని, సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారని మంత్రి చెప్పుకొచ్చారు. పాదయాత్ర అనంతరం దువ్వ గ్రామ సచివాలయంలో మంత్రి నాగేశ్వరరావు పల్లె నిద్ర కూడా చేశారు. తణుకులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణకు ప్రజా సమస్యలు ఏమీ తెలుసు అని ప్రశ్నించారు. ఎక్కడో సింగపూర్ నుంచి వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. చేసి 66 కార్పొరేషన్లు ఇచ్చిందన్నాను. రాధాకృష్ణకి తెలియదేమో, ఒక పవర్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మచ్చుకి మన పెండ్ర వీరన్నను తీసుకోండి, సంచార జాతుల చైర్మన్. అతను ఏదైతే యానాద్రికి వాళ్ళకి రోడ్ లేదు, డ్రైన్ లేదు, కరెంట్ లేదు, ఏమీ లేదు, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళని ఆదుకుంటానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన బాణంగా మరి కలెక్టర్ దగ్గరికి బల్ల గుద్ది మరి మా వాళ్ళకి ఎందుకు చేయరు, మీరు వాళ్ళకి రోడ్డు లేదు, నీళ్లు లేవు, కరెంట్ లేదని చెప్పి పోరాడే వాళ్ళందరికీ కూడా నెలల్లో రోడ్డు, కరెంటు, నీళ్లు ఇప్పించిన ఘనత అతనిదే. పవర్ ఇచ్చాడు. ఫ్యాన్, టేబుల్, కుర్చీ వేసి ఫ్యాన్ వేసి పడుకోమంటానికి కాదు. ఈ రాధాకృష్ణకి ఏం తెలుసు? ఎక్కడో సింగపూర్ నుంచి వచ్చినట్టు ఇడికేం తెలుసు పేదల కష్టాలు? ఇవాళ పేదల ఆయా క్యాస్ట్లకి ఆయా ప్రతినిధులుగా పార్టీకి, ప్రభుత్వానికి దారం ఆధారంగా ఏర్పాటు చేసి వాళ్ళకందరికీ కూడా పనులు చేస్తున్న మొత్తం ఈ చైర్మన్లు అందరూ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నీకేం తెలుసు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక పవర్ ఇచ్చి